అయితే వీళ్ళు ముగ్గురు కొట్లాడుతున్నారు దేనికోసం అంటే సీఎం పదవి అంటే కోసం. కేసీఆర్ కి ఇప్పుడు సీఎం పదవి పైన వ్యామోహం పోయినట్లేనా ఎవరికి? కేసీఆర్ కి? కేసీఆర్ కు సీఎం ఆయన బతుకున్నంత కాలం సీఎం పదవి వ్యామోహం అనేటటువంటిది పోదు కదా ఎవరైనా సరే. అదే ఇప్పుడు మరి సంతోష్ ఉన్నాడు అంటే ఇప్పుడు నలుగురు అవుతారుగా. ముగ్గురే అంటే కవిత కాదు, అంటే కవితకి లేదంటారా? కవితకున్నది అదే కవితకున్నది, కేటీఆర్, సంతోష్, కేసీఆర్ నలుగురు అవుతారు కదా. కేసీఆర్ కు ఉన్నది కానీ కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆయన బతుకున్నంత కాలం అయితే అది ఆయన బతుకున్నంత కాలం ఎట్టి పరిస్థితులలో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అసలు బీఆర్ఎస్ వస్తదంటారా నెక్స్ట్? మళ్ళీ బీఆర్ఎస్ 100కి 100% కాదు, 1000% రాదు. ఎందుకంటే మేము రానియ్యం కదా. ఎందుకని? ఇప్పుడు నా తెలంగాణ, మేము తెచ్చుకున్న తెలంగాణ, నా తెలంగాణ ప్రజలు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి ఎంత ధైర్యంగా జబ్బలు గుద్దుకుంటుందే బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ గుద్దుకుంటుంది, ఇప్పుడు ఎవరి జబ్బలు వాళ్ళు గుద్దుకుంటారు కానీ మేము రానియ్యం కదా. ఇప్పుడు మేము అంత స్ట్రాంగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని మేము ఓడగొట్టి ఎందుకు తిడుతున్నారు మరి? బీఆర్ఎస్ ని తిడుతున్నారు, ఇటు కాంగ్రెస్ ని తిడుతున్నారు. అదే చెప్తాను, కొంచెం ఒక 2 సెకండ్లు మీరు ఓపిక పడితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే అక్కడ సాంస్కృతిక సారథి అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేశాడు, చాలా హ్యాట్స్ ఆఫ్. అది సాంస్కృతిక సారథి ఒక 550 మంది కళాకారులకు ఇవ్వడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. ఇవాళ భారతదేశ చరిత్రలో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి చరిత్ర అసలు లేదు. అంటే ఎవరు అంటే అట్లాంటి సాహసం చేయలేదు వాస్తవానికి. కానీ ఆల్రెడీ ఈయన 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు, చాలా సంతోషం కేసీఆర్. కానీ ఎవరికి ఇచ్చాడు? అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదా? అర్హులైన వారికి ఇవ్వకుండా, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా, ఉద్యమంలో పాడినటువంటి పాటలు పాడినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా 2001లో పుట్టినటువంటి వాళ్ళకి ఇచ్చింది. అదేంటి 2001? మరి అదే అంటే అదే అంట 2001 ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు కదా. 14 సంవత్సరాల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అది. అయితే ఉద్యమంలో లేనటువంటి వాళ్లకు 350 మంది కళాకారులకు ఇచ్చిండు. ఉద్యమంలో లేని కళాకారులు 350 మందికి ఇచ్చిండు. మరి మీరందరూ దాన్ని వ్యతిరేకించలేదా? అయితే అదే వ్యతిరేకము నేను 4500 కిలోమీటర్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన కార్యక్రమం చేసిన బిఫోర్ కాంగ్రెస్ ప్రభుత్వం. బిఫోర్ కాంగ్రెస్ అంటే 2015లోనే, 2014లో వచ్చింది కదా, 2015లోనే సాంస్కృతిక సారథి చేసిన తర్వాత 2015లోనే నేను భిక్షాటన చేసిన రాష్ట్ర వ్యాప్తంగా. ఏమని? నిజమైనటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వండి, లేదా ఒకవేళ ఇచ్చినటువంటి వాళ్ళను వాళ్ళ కళాకారుల వాళ్ళ పొట్టలు కొట్టద్దు అనుకుంటే ఇంకొక 500 మందికి పెంచమని చెప్పేసి 4500 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు, నిమ్మకు నీరెత్తినట్లున్నాడు, పట్టించుకోలేదు, ఇటువైపు చూడలేదు. ఇక మేము ఏం చేసినాము? ఓ కేసీఆర్ నీ కపట ప్రేమ మానుకో, ఓ కేసీఆర్ నీ కపట ప్రేమ మానుకో, ఓ ముఖ్యమంత్రి గారు నీ అబద్ధాలు మానుకో, ఓ ముఖ్యమంత్రి గారు నీ అబద్ధాలు మానుకో. అమరవీరుల కథ ఏంటి, విద్యార్థుల కథ ఏంటి, కళాకారుల కథ ఏంటి, నిరుద్యోగుల కథ ఏంటి? కేసీఆర్ నీ కపట ప్రేమ మానుకో, కేసీఆర్ నీ అబద్ధాలు మానుకో అని పాటలు పాడి దించేసినాం. మళ్ళీ రాకుండా చేసేటటువంటి కార్యక్రమం చేస్తారో మళ్ళీ వాళ్ళనే అవే పాటలతో నెత్తారు, అవే పాటలు. 100% నా కాంట్రిబ్యూషన్ ఉంది. కేసీఆర్ ఓడిపోవటానికి నా కాంట్రిబ్యూషన్ బలిష్టంగా ఉన్నది, మామూలుగా కాదు. నేను నిరంతరంగా కేసీఆర్ మీద కొట్లాడినా, నిరంతరంగా కేసీఆర్ను ఉతికి ఆరేసిన. ఎందుకు అంత చినిగిపోయిండు మొత్తం టోటల్గా. బట్టలు ఎట్లా చినిగిపోతే ఉతుకుతే, చాకలి బండ మీద బట్టలు ఉతుకుతే ఎట్లా బాధితే ఎట్లయితే చినిగిపోయిండు అట్లా చినిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టోటల్గా పత్తా లేకుండా కొట్టుకుపోయే విధంగా చేసినాం. ఎందుకు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఇక ఆయననే చెప్పాలి, ఆయన ఆల్రెడీ దొర కదా, దొరల సామ్రాజ్యం, గడుల్లో ఉండడం అలవాటు అయిపోయింది, ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది, ముంచడం అలవాటు అయిపోయింది. అనేక మంది జిట్టా బాలకృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి ఎంతో మందిని పైసలు వాడుకొని, కోట్ల రూపాయలు వాడుకొని ఇలా వాళ్ళందరికీ మోసం చేసిండు. వాళ్ళ ఉసురు, మాలాంటి వాళ్ళ ఉసురు తలిగి ఉంటున్నారు. మరి వాళ్ళని అన్ని డబ్బులు మోసం చేసిన తర్వాత 2 చనిపోయారు.
అంటే మధుసూదన్ రెడ్డి ఉన్నాడో లేడో ఈ పత్త లేదు పాపం, ఆయన కోట్ల రూపాయలు చేయించిండు. బాబా. ఇవాళ మా రాజగోపాల్ అన్న కూడా ఇవాళ ఆయన త్యాగం మామూలు త్యాగం కాదు. రాజగోపాల్ అన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న, రాజగోపాల్ అన్న కూడా 3 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ తెలంగాణ రావాలని. కాంగ్రెస్ లో ఉండి కూడా 3 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పటికీ కూడా, అంటే వాస్తవం చెప్పాలంటే ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం. ఎందుకోసం అంటే ఎవ్వరు అయినా కాదనకుండా సహకారం చేస్తాడు. కంటి ఆపరేషన్లు చేయిస్తాడు. అదేవిధంగా అనేక మంది విద్యార్థులకు ఫీజులు కడతాడు, బుక్స్ ఇస్తాడు, డ్రెస్సులు కొనిస్తాడు. ఎంతో మందికి సహాయం చేసినటువంటి గుణం. అలాంటి ఎమ్మెల్యేలు కావాలి మనకి ఈ రాష్ట్రానికి. దోపిడీ చేసేటటువంటి వాళ్ళు, పతనం చేసే వాళ్ళు కావద్దు. అలాంటి పరిస్థితి వీళ్ళు చేసిండ్రు. ఎట్లంటే నేను చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ కథ ఏంటంటే వాస్తవానికి లీడర్లు ఉన్నారు, క్యాడర్ ఉంది. లీడర్లు ఉన్నారు బీఆర్ఎస్కు, క్యాడర్ ఉన్నది, కానీ నిజాయితీ కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ ఇలా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు నిజాయితీ కోల్పోవడం. నిజాయితీ ఎప్పుడైతే కోల్పోయినరో ఇవాళ మొత్తం నిజాయితీ ఎట్లా కోల్పోయారు, మొత్తం దోపిడే. ఈవెన్ కవితక్క కూడా అన్నిట్లో దోపిడే. కాళేశ్వరం అనేటటువంటిది దాంట్లో అయినంత దోపిడి దేంట్లో కాలేదు. నిజంగా ఎంత 36 కోట్లు, జస్ట్ 36,000 కోట్లతోనే కావలసినటువంటిది 100 కోట్ల పైనే చేశారు. దాంట్లో మొత్తం దోపిడీ. అంటే జనరల్ గా మీకు ఒక మాట, దోపిడీ చేసిన నాణ్యత గలది కట్టిస్తే చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళు. కానీ వాళ్ళకి ఎందుకంటే తాగిపిచ్చిర్రు, ఆల్రెడీ ఫండ్ రిలీజ్ చేసుకున్నారు. వెనకకి వెళ్ళి వచ్చినాయి, ముంగటికెళ్ళి పోయినాయి. ఇట్లా చేసిర్రు. ఇప్పుడు నేను సంగీత దర్శకుని, మీరు నాకు ఒక పాట ఇచ్చిండ్రు. పాట ఇస్తే మీరు ₹1,00,000 బడ్జెట్ అంటే మీరు ₹1,00,000 నాకు ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు నేను ₹1,00,000 ధర్మం ప్రకారం 80,000 రూపాయలు ఖర్చు పెట్టి, లేకుంటే 90,000 రూపాయలు ఖర్చు పెట్టి 10,000 నా రెమ్యునరేషన్ తీసుకుంటే అది అద్భుతమైనటువంటి క్వాలిటీ, అద్భుతమైన క్వాలిటీ, న్యాయంగా కూడా ఎక్కడికి వెళ్ళినా గానీ అదొక పద్ధతిగా కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక నేను 80,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 20,000తోని పాట చేస్తే అది క్వాలిటీ ఉంటుందా?